శిష్యులారా గురుగారు. అరే శిష్యులారా గురుగారు ఎక్కడికి రా వెళ్ళొస్తున్నారు? గురుగారు ఆహా వస్తుంటే ఏమైందిరా? గురుగారు బలపం తద్దినానికి వస్తుంటే మమ్మల్ని చూసి గట్టి మీద కంది చెట్టు చూసి మమ్మల్ని చూసి మా పిల్లక చూసి నవ్వింది గురుగారు. చూడరా నేను ఇప్పుడు ఏం చేస్తాను? ఏమి చేయలేవు గురుగారు. చూడండి రా శిష్య. ఏం చేయలేవు. పిలక జొట్ట బ్రహ్మణ్ణే కాదే సున్నే. గట్టు మీద ఉండి నీవు నెక్కి నెక్కి చూడబోకే గట్టు మీద ఉండి పోసి దాన్ని గోమటిందో కొడువా పెట్టి తూరుపాళ్ళ పోసి దాన్ని గోమటిందో కొడువా పెట్టి ఎల్లర దారం పెట్టి దాన్ని గొప్పలి వాదించకపోతే బ్రహ్మణ్ణే కాదే సున్నే. ఓ కంది పుట్ట పిలక జొట్ట పిలక జొట్ట బ్రహ్మణ్ణే కాదే సున్నే. యదవ మొండలను వెంట వెయ్యి మంది చూడకదాన్ని నేతిలోనే మిళతము చేసి వెయ్యి మంది చూడకదాన్ని నేతిలోనే మిళతము చేసి అయ్యో మూర్ఖో ఆనేదా కొంగులెరగదాన్ని బ్రహ్మణ్ణే కాదే పొయ్యి మీద తపాల పెట్టి పొయ్యి కింద పుల్లల పెట్టి పొయ్యి మీద తపాల పెట్టి పొయ్యి కింద పుల్లల పెట్టి కొద్దిగా మండలి పోసి కొయ్యో ముర్రు ఆని బ్రహ్మణ్ణే కాదే బ్రహ్మణ్ణే కాదే. అరే శిష్య గురుగారు నిన్న చెప్పిన పద్యం వచ్చిందంటరా? మొన్ననే వచ్చింది గురుగారు. మరి మొన్న చెప్పిండు నిన్ననే వచ్చింది గురుగారు. మొన్న చెప్పింది నిన్న రావటం ఏంద్రా? నిన్న చెప్పింది మొన్న రావటం ఏంద్రా? మొన్న చెప్పింది నిన్న రావటం ఏంద్రా? గురుగారు ఏదిరా నాయన కొద్దిగా పాడండ్రా. గురుగారు ఎత్తుకోండి చెప్పు ఎత్తుకో మీ కొసబెంగు గురుగారు. యశ జ్ఞాన దయా సింధు చిత్తకార్తికి దేశంలో నీచుడా చిత్తకార్తికి దేశాన్ని ఏంట్రా? గురుగారు ఏకదంతం మహాకావ్యం అవ్వదత్తే మనకు లాభం అవజస్తే మనకు లాభం ఏంట్రా? పెద్దలు చేయడానికి గురుగారు గోస్పదమంతయో సంపదితి దేశంలో గోసెప్పదితే ఈ దేశాన్ని గురుగారు. కూర్చోండిరా, నీకు వేద పురాణాలు చెబుతాను. కూర్చోరా శిష్య.
అంటే కర్ణం గారు, మున్సిపల్ గారు, తహసీల్దార్ గారు చాలా వస్తారండి. అంటే చిత్తాకాన్ని కట్టకపోతే పెట్టిన బరిగోళ్ళుండ, వాడి కిందికి రాని ఎట్లుండ, ఒక్కరి మంచాలుండ, వాళ్ళండ ముసలి వాళ్ళండ చాలా వస్తారండి. తగబట్టలేదంటరా నీచుడా, ఈ జంజాలేంటి నావాలేంట్రా అయ్యవార్లో చెప్పండి. తొలగిపోనివ్వండి నల్లా కక్కండి బాబు, తొలగిపోనివ్వండి తలసి చెప్పకుంటే తలమా పమ్మంట, తొలగిపోనివ్వండి. వాసనంటారు బౌదాసనంటారు, వాసనంటారు బౌదాసనంటారు, కాసింత కాచిత కల్లేసి కట్టిలాగా పలుని కుక్కలు కట్టేసి, పలుని కుక్కలు కట్టేసి కొండయ్యా బొవ్వు మంటాయి కరువా పైకొస్తా. పొద్దున్నే ఆడిపోతాయా మేమా? అరే శిష్య రారా. ఇట్రా పొద్దున్నే ఎక్కడికి రా మనం వెళ్ళొచ్చేది? సర్దిపోతుంటారు గురుగారు. పొద్దునే బ్యామని సర్దిపోతుండు. వాడికి తెలియదు శిష్య, నువ్వు చెప్పురా. పొద్దున్నే లేస్తాము, స్నానం చేస్తాము, రామాయణాలు భారతాలు అలాంటివి చదువుతామురా. పొద్దున్నే లేస్తాము, పొద్దున్నే లేస్తాము, సొంత బాయికి వెళ్తాము, సొంతంతా పోస్తారు. నీ సంకలో తేదియా? నీ సంకలో తేదియా? నీ సంకలో తేదియా? ఈ వేద పురాణాలకు కట్టలేరా? పొద్దున్నే వేద పురాణాలు చదివిన వేద పురాణాలు చదివిన వారంతా ఏది బ్రహ్మను ఆర పట్టమను అర్థ పుట్టమను మా కులమ ఎక్కువనే మరి కందరంటారు, మా కులమ ఎక్కువనే మరి కందరంటారు. కాటికాడ నా కులం, కత్తిరిలో నా కులం, కల్లమలో నా కులం, నా కులం తొలగిపోను.
నీ ఇంట్లో లేదయ్యా చిచ్చి నీ కులం మా ఇంట్లో ఉంటావేంట్రా కడజాతి వాడి చెప్పు కుట్టింది ఎవరియా కడజాతి వాడురా ఆ కడజాతి వాడు ఎవరియా ఆ, నేను కాదంటయా ఆహా. మరి కాట్లో ఎలా ఉందిరా కాట్లోనా ఆ, మీ ముసలమ్మ పసక్కన పోయి ఆ. పసక్కన వస్తే ఆమె కాల్చేది ఎవరియా వాడు కడజాతి వాడురా ఆ కడజాతి వాడు ఎవరియా ఆ, నేను కాదంటయా కాకి తినాలి కదా కాకిని తింటారు కాకి తినాలి కదా కాకట ఎక్కువ మీకేనంటే ఆస్తులు పాస్తులు ఉంది మాకు లేక నీకు ఉన్నాయంట్రా గొర్రెమల్ల రవాయ బర్రెమల్ల రవాయ గొర్రెమల్ల రవాయ బర్రెమల్ల రవాయ బర్రెమల్లలోన పలికిన దేవుళ్ళంది ఆ, మాకు లేక నీకు ఉన్నాయంట్రా ఎనకొన్నాయంకమ్మ దొరకమ్మ ఎనకొన్నాయంకమ్మ బెదవాడ దొరకమ్మ ఆ ఊరు పొలరమ్మ మమ్మేలి రామ మమ్మల్ని అడుక్కునేవాడు అక్కడ ఉండాలి ఎవరు నీకే గతి లేకపోతే నిన్ను అడుక్కునేవాడు ఎవరురా మైక్ నీట్గా నీకే గతి లేకపోతే నిన్ను అడుక్కున్నావాడు ఎవరురా ఏమయ్యో ఆ, సరే కానీ ఆ. అడిగిన నేను చెప్పేది చెప్పు మాదేవాడిని అడుక్కునేది డొక్కలవాడు ఆ, డొక్కలవాడిని అడుక్కునేది మోహలవాడు ఆ. మోహలవాడిని అడుకుని చెప్పల మోహలవాడు ఆ. చెప్పల మోహలవాడు అడుక్కునేది కులస్తుడు ఆ. కులస్తుని అడుక్కునేది కులహీనుడు ఆ. కులహీనుని అడుక్కునేది మైలపు చొక్కన్న ఆ. మైలపు చొక్కన్న అడుక్కునేది సొప్పకట్లవాడు సొప్పకట్లవాడిని అడుక్కునేది శపల సూర్యుడు శపల సూర్యుడు చెల్లెలు ఓర్వశి ఓర్వశిని పొందినవాడు బ్రహ్మ బ్రహ్మకు పుట్టినవాడు వశిష్ఠుడు వశిష్ఠుడి భార్య ఆ. శాండాలి ఆ. శాండాల కుమార్తె కైవర్ ఆ. శక్తి ఆ. శక్తి పుట్టినవాడు పరాశరుడు ఆ. పరాశరుడు భార్య శాండాలి ఆ. కైవర్తి కైవర్తికి పుట్టినవారు వ్యాసుకుడు వ్యాసుకుడు పుట్టినవారు కౌరవుల పాండవులు కదా అంట వారు మీరు మా కిందోలు కదా అట్టయా ఏమిరా వాళ్ళు మహా రాజులు మేధావులు అలాంటోరు నీకిందురా? ఓళ్ళోరు కాబట్టి తోసిపోయింది లేవో జాగ్రత్త మాట్లాడు ఈ ప్రపంచం అంతా అరే పుట్టిందియా? శిష్యా, గురుగారు ఈ ప్రపంచం అంతా ఎలా పుట్టింది ఒకసారి చెప్పురా ఆ, మనూరమ్మని గొల్లపాలు ఇస్తే ఆ, గొల్లపాలమ్మని మనూరు ఇస్తే ఆ. అలా ఈ ప్రపంచం అంతా పెద్దదైపోయింది గురుగారు ఆహా. కాబట్టి తానే కదయ్యా. ధర్మానికి జాతక్కడున్నది ధర్మానికి ధర్మానికి జాతక్కడున్నది ధర్మానికి కోటి మానవుడు ఎదురైతే మరి దూర దూరంగా తొలగి తానే, లెల్లె, కొలమేలా, తానే, తానే, తానే.
ఏందియా ఆ, ఈ కాడ ముందు వాసన వస్తుంది మిమ్మల్ని కొడితే పాలు మమ్మల్ని కొత్తి నెత్తినయ్యా ఓరా చిన్న పెద్ద గురువు దైవమే ఉంటుందా? రంగు రంగులగా కులాలు లేవో రకరకాలుగా లేని వాడికే లేని తాలే, వేలా మీరు పెళ్లిళ్ళు చేసి ఆ, తెల్లవారుజామున అది కొద్దిగా ఆరం చదువుతారా ఆ, ఎవరియా అది ఒక ధ్రువ నక్షత్రంరా. ఎవరైనా ఆ, మా ఇంటి ఆడపిల్ల కదా వచ్చి- చెట్టుడున్ బాబా ఓ పోయ ఎంత వల్లే కప్పకెనో చెట్టుడున్ బాబా చెప్పొట్టెనో పోయ ఎంత వల్లే తీగలాగితే పొదల గదలు ఆరము జ్యోతి మా ఆడపిల్లయ తాలే భూమి గడగడ భూమిలోనే బంగారమాయను భూమి గడగడ వణుకుతున్న భూమిలోనే వంకారమాయ వంకారములో అండమాయ అండములో నా పిండమాయ పిండములో బ్రహ్మాండమాయ ఆది జాంబవడు ప్రత్యేకంగా ప్రభావితం తాలే, తాలే, తాలే. అరే కక్క, అరే కక్క, ఆది జాముడు ఒక్కడే పుడితే ఈ ప్రపంచం అంతా ఏర్పడింది. ఆది జాంబవడు పుట్టిన పాట ఆది శక్తి మరి వంకడేసెను. ఆది జాంబవడు పుట్టిన పాట ఆది శక్తి మరి వంకడేసెను. గ్రామ కోదవల పక్క బొట్టున కల్పవృక్షమొక పక్క వారన్న తమ్ములై పొద్దుగించ శివ శివ నారాయణ, శివ శివ నారాయణ. అన్నాజల్లు పోయే కాలం వచ్చిందయ్యో అన్నాజల్లు ప్రేమించుకోవడం ఎక్కడన్నా సమాజంలో ఉందంటారా? ఎందుకు లేదుయా చెబుతాను ఇప్పుడు లేదుయా ఆ, ఇప్పుడున్నారా? ఇప్పుడు ఆ, ఆదిశక్తికి ఎత్త వయసు వచ్చి ఆ. అన్నా నన్ను ప్రేమించమా ప్రేమించాడా? ప్రేమిలా ఆ, అమ్మా ఆ, ఈ కలగేమో ఆ, పడిమారి ఆ. అప్పుడు ప్రేమిస్తానండి ఆ. ఆది జాంబవడు ఆది జాంబవడు ఆదిశక్తి మరి కోడి కొట్టయ్య ఆది జాంబవడు కోడి ఆదిశక్తి మరి కోడి కట్ట పైన మరి పొందు ఎక్కి పూడే గుర్రం ప్రభావించ ఒరే శిష్య, ఇటు రారా. కోడి మూడు గుడ్లు. కోడి 3 గుడ్లు పెట్టమేంట్రా? మా గురువు గారిది 70 గుడ్లు పెట్టి నీకే చచ్చింది. అయ్యాను మామూలు గుడ్లు మా గురువు గారికి ఆమ్లెట్ గుడ్లు గుడ్లు గుడ్లియా
మా గురువు గారికి ఆంప్లెట్ వేసించారు. అయ్యి దేవతవారు అనుకుంటున్నాను. ఓరే శిష్య, ఆ మూడో గుడి సంగతి చెప్పురా. గురుగారు నా బొచ్చు లేనది కానీ చెప్పు గురుగారు. ఓరే శిష్య, మూడో గుడి సంగతి చెప్పు. అవన్నీ మాకు తెలియదులే కానీ ఆ మూడో గుడి గుడి సంగతి నువ్వే చెప్పురా. ఏందియా చెప్పే కానీ మీరెందుకు? మేమా రామాయణం పెళ్ళిళ్ళు చేస్తామరా. చెప్పాలంటే చాలా ఉంది కానీ నా ఆవిడ చూసారా ఇప్పుడే పో సచాయి ముత్త రాణి కోస్తా సచాయి ముత్త రాణి చించుతా. ఏంద్ర చించేదు? చించుకోపో. సచాయి ముత్త రాణి నరుకుతా. ఏంద్ర నరికేదు? కట్టె పొలం లేవయా నరుకోపో. అదంతా మీకు ఎందుకు? అది నాకు పెళ్ళం, దానికి నేను మొగుడిని. అది నాకు మొగుడు, దానికి నేను పెళ్ళాను. మీకు ఎందుకు? ఓరే కక్క తన్నించుకో, ఏదన్నా చేసుకో, మాకెందుకు? మేము తివరాపురంలో లగ్నపత్రిక ఉంది, రాసుకొని వస్తాంరా. వస్తాను. మా ఆయన చూసినారా? ఏమండి కోటేశ్వరరావు గారు? అదలే నోరు తిరక్క మా ఆయన చూసారని మా ఆయన చూసారా అన్నాను. ఆడు పొద్దున వచ్చి ఊళ్ళో పోయి సాని పెత్తను ముత్తాని ఇంతవరకు ఇంటికి రాలా. వాడు మొద్దు మొఖం ఏడ నాశనం అయిపోయి పడిపోయిందో సన తాగి. ఈ ఊరి ఎట్టికి అక్కడ పెళ్ళ నా పేరు ముత్త అంటే సామె పైన పూలు పడుతున్నాయి కానీ మాదిగొళ్ళ పిల్లన్నయ్య సాములారా మా ముందోటి సిసిగల సాములారా మా సిసిగల అమ్మలారా మాదిగొళ్ళ పిల్లన్నయ్య సాములారా
ఇంతకీ మా అమ్మమ్మ అయ్యి ఉండారు. ఇంకెట్టాడైతే మా అమ్మ ఏడు కూర్చొని అన్న పద్మావతి అమ్మ. మా అయ్య పేరు మొలక కొండారెడ్డి గారు. మా అయ్య పేరు మొలక కొండారెడ్డి గారు, మా అమ్మ పేరు పద్మ. మా అక్కయ్య ఆడ కూర్చొని చూడు. మా అక్కయ్య మా పెళ్ళం కోటేశ్వరం అక్క. అక్క నేను చేసుకునే పెళ్ళి ఆడేందో పొడుగుండు ఎత్తుకుండు నేను చేయలేని అని చెప్పిన. మా అక్క ఎన్నదా అమ్మే చేసుకోపోతే అంటే నేను ఏం చేసుకున్నా నువ్వు కూడా చేసుకో, ఇద్దరు తోరుగా ఉంటావు అని చెప్పింది. మా అయ్య కొండారెడ్డి ఏమో అమ్మ నువ్వు చేసుకో మీ అమ్మ తమ్ముడు అని చెప్పి మా అయ్య చెప్పిండు. మా అయ్య సందకాడ కనపడి ఎడిపోయిండు. ఇంతమంది కనపడి అద్దగాడు చెయ్యి ఊపుతున్నాడు చూడు. ఏం చేస్తావో తాపోతడికి ఇచ్చి పెళ్లి చేసింది మా అమ్మ కోటేశ్వరం పద్మావతి అమ్మారు మా అయ్య కొండారెడ్డి గారు. నేనేమి చెద్దురా భగవతుడు నువ్వన్న మాట్లాడుతాను. వీళ్ళు ఎవరు మాట్లాడలేదు స్వామి. అందరు వాళ్ళు గుంటూరు పోయి గుడ్డలు తెచ్చిండు స్వామి. మా ఆయన గోటం తెచ్చిండు. ఇది కూడా మా మరిది ఉండడు అడుగాడా. మా మరిది తెలుసు బాగా. వాళ్ళ అన్నయ్య గారు తెచ్చిండు. ఏమండి మరిది గారు ఏం తెచ్చిండు మేడం నాకేం తెలుసు. సందుకాడు తెచ్చి మూలం పెట్టిండు. అబ్బా మా ఆయన ఎన్నడు దాన్ని తీసుకొచ్చిండే. ఈ కూట పెట్టి మా ఆయన ఎంత పని చేస్తాడో నాకు తెలియకుండా మయ్య కూడా తెలుసు. మయ్య కొండారెడ్డి కూడా తెలుసు. తీసుకొచ్చి మూలం పెట్టిండని ఇది ఏ పెట్టి ఆయన కూడా తెలుసుగా. సరేని సంతకాడు తెచ్చి మూలం పెట్టాను. అబ్బా నా తెలియకుండా మా ఆయన ఇంత పని నేను అనుకుంటుండా. అమ్మే నీళ్ళు తోడవే అన్నాడు. నీళ్ళు తోడా బోబెట్టివేనాడు. బోబెట్టా అమ్మే నిద్రతుంది పక్కే వేనాడు. మా అయ్య మమ్మీ పెళ్ళినాడు మంచం ఇమ్ముంటే తుమ్మకర్ల బిగ్గొట్టి పొడుగు రాలుతుంది. పురుగులు కూడా పడుతున్నాయి మంచం. అట్లాంటి మంచం ఇచ్చిండు మా అయ్య కొండారెడ్డి గారు. మా ఆయన అది మా పెళ్లి రోజే ఎరగొట్టిండు. ఏం చేస్తా స్వామి అట్లాంటి పని అయిపోయింది మా పని. ఇంట్లో చూస్తే నూకలు లేకపోయా, నూకలు పెట్టకపోయా. ఎంత కాలం ఇట్టి కాపురం చేసిన స్వామి నేను.
తాగవలెరా ఇక కడుకల్లే తాగవలెరా తాటి కళ్ళమా కన్న తల్లెరా వేట కళ్ళమా వెలాయల పంగ కళ్ళు ఒక లొట్టడైతే చేటి కొత్త దొన్న ఎగిరితో కల్లే తాగవలెరా తాగినోడు కైలాసం దాటాడు సరాయ్ తాగినోడు సగలకం దాంతే తాగినోడు గమలోకం దాటాడు తాగినోడు యమలోకం పోతాడు కళ్ళు తాగవలెరా ఏంది ఎద్దంటే మగవాడిని ఎరికాకత్తే పలకదో కొలకదో సాయి ముత్త ఆయన ఎన్నిసార్లు పిలిచిన పలకదో కొలకదో ఈసారి పిలిచి చూస్తా పలికినా పలికింది పలకపోతే ఒక్క తండ్రిని వాళ్ళు పుట్టింటి కంపెత్తా అసాయి ముత్త అసాయి ముత్త ఏంది ఒక్క నెట్టికి కింద పడితే స్వామి నేను సరే కాని మావా మయ్యకు పరువు ఉందంట ఈ ఊళ్ళో ఇంట్లో నూకల్లో గాని సరే కాని మావా పొద్దున ప్రతి ఊళ్ళో పోయి సాటింపెత్తాను ముత్తా అని మరి ఇప్పుడు వస్తే ఇంటికే ఇంట్లో చూస్తే నూకలు లేకపోయా ఏ దొరకట్టి పోయి నూకలు పెట్టపోయా ఏం పెట్టి గెంజి కాసి నీ పొట్టకు పోయా ఎవరింటికి మామా ఆ దొరగారింటికి పోయినా మావా ఆ దొరగారు ఏమన్నా తెలుసా అసలు ఆ దొరగారు పనే చేయట్లేదంట నువ్వు వారి పని చేయక ఎవరి పని చేసేదా వాళ్ళ పెద్ద అబ్బాయి అయితే ఎదురాలు పెట్టానా రెండో అబ్బాయి అయితే మెడం బెల్ల పెట్టానా వాళ్ళ మూడో అబ్బాయి అయితే సూర్య కింద నిలబెట్టి 3 పోట్లు పడి చంపించింది కదా నువ్వు 3 పోట్లు ఏ పడితే వాళ్ళు ఏ పడిపించుకున్నారు మావా 3 చేళ్ళ కొట్టి మెడం బెల్ల వేస్తే ముద్దిచ్చా పాట పాడవా అబ్బా సరే కదా మామా మన పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది 10 ఏళ్ళు అయింది 10 ఏళ్ళు అయింది కదా మరి ఎప్పుడన్నా ఎన్నడన్నా ఒక్కసారన్నా ఎక్కడిది సంబరము తెలిసి చేసురా కాపుడు
ఎప్పుడన్నా ఒక ముద్దు ముచ్చట ఎప్పుడన్నా పెట్టావా మావా? నడకలో కురిసిందుకు అడుగులు మనగాడా మురళిలో పసివెన్నెల మెరుపులు చిన్నవాడా మెరుపులు చిన్నవాడా ఓ కక్కయ్య మావా రారా కక్కయ్య మావా నా కోసం ప్రేమగా మామ ఆ చిన్నదారు వల్ల చేవని పోయారు తెలుసా? అసలు వాళ్ళు పనే చేయట్లేదంటే వాళ్ళు మన ఖాతా మానుకోమన్నారు మామ. అదే ఇప్పుడు మామ ఎప్పుడుది మామ? వాళ్ళ ముత్తాతకి మా ముత్తాత పెట్టిండా, వాళ్ళ తాతకి మా తాత పెట్టిండా, వాళ్ళ అయ్యకి మా అయ్య పెట్టిండా, వారి ఖాతా కూర్చొని నేను పెడతాన్నా కదా. అయితే వంశ పారంపర్యం అంతా వాళ్ళకే పెట్టి ఇంటికి నాకేం పెడతావు మామా? మామా ఏది నా కోసం ప్రేమగా ఒక పాట పాడు మామా. అందమైన దానా తన మామ లాంటి నేను మరిచిపోయానా అందమైన దానా. సిటీ నాదే కోటిలోనా ఆట రావే అందమైన దానా.
వాకులోన ఈ గాజు వాకులోన ఈ గాజులు ఎంగడి నాదే ఆ గాజులన్నీ తెచ్చి నీ చేతికి వెయ్యాలా. అందమైన దానా చిలకలూరిలోన ఆ చిలకలూరిలోన ఆ చీరల అంగడి నాదే ఆ చీరలన్నీ తెచ్చి కప్పు పూలు తెచ్చగానే మావా ఆ పూలు మొన్న పెట్టుకొని కోట కొన శివరాత్రికి కోట కొన తిరునాళ్ళు పోయావుగా మావా మరి నాకేం తెచ్చినావు మావా పూలు తెచ్చినా కదా తిరణాలు పోయా మరి మా కోటేశ్వరమ్మకాయకి ఏం తెచ్చావా మా కోటేశ్వరమ్మకాయకి గోడిశ్రమక్కాయ కూడా తెచ్చానా మరి నువ్వు తెచ్చావని చెప్పలేదు ఎందుకు చెప్పరా అమ్మా నువ్వు చిన్నపిల్లవా నీకే తెచ్చావు నాకేం తేలేదని చెప్పింది మా అక్క నువ్వు కొత్తగా వచ్చిన దానివన్నీ నీకు తెచ్చాలేవే ముందు ఆహా మావా కప్పు చూడు కప్పందము చూడు కప్పుకు ఉన్న పువ్వులు చూడు ఓ మామా కప్పు చూసి కప్పు అన్నమ్మ చూసి కప్పు చూసి కప్పు అన్నమ్మ చూసి కప్పులు ఉన్న ఓ ముత్యా నే మునుపుటి వాళ్ళలో లేనా ముక్కు చూడు ముక్కందము చూడు ముక్కుకు ఉన్న ముంగురు చూడు ముక్కు చూడు ముక్కందము చూడు ముక్కుకు ఉన్న ముంగురు చూడు మామా నీకు తివలనా ఓ మామా మొక్కు చూసి మొక్కన్నమ్మ చూసి మొక్కు చూసి మొక్కన్నమ్మ చూసి మొక్కును మొండ మొంగర చూసి ఓ ముత్యా నే మునుపుటి వాళ్ళలో లేనా మామా చెప్పు చూడు చవ్వందము చూడు చెప్పుకు ఉన్న కొమ్మలు చూడు చెప్పు చూడు చవ్వందము చూడు చెవుకు ఉన్న కమ్మలు చూడు ఓ మామా నిన్ను పుట్టువలని నిన్ను పుట్టవలని చెవ్వు చూసి చెవ్వన్నమ్మ చూసి చెవ్వు చూసి చెవ్వన్నమ్మ చూసి చెవ్వుకు ఉండ కమ్మన చూసి ఓ ముత్యా నే మునుపుటి వాళ్ళలో లేనా మామా నడుము చూడు నడుమందము చూడు నడుము చూడు నడుముకు ఉన్న బిగులు చూడు ఓ మామా నిన్ను పుట్టువలని ఓ మామా నిన్ను పుట్టువలని నడుము చూసి నడుమందమ్మ చూసి నే మునుపుటి వాళ్ళలో మామా కాళ్ళు చూడు కాళ్ళందము చూడు కాళ్ళకు ఉన్న మూవలు చూడు కాళ్ళు చూడు కాళ్ళందము కాళ్ళకు ఉన్న మూవలు చూడు ఓ మామా నీవు పుట్టువలని ఓ మామా నీవు పుట్టువలని కాలు చూడు కాలన్నమ్మ చూడు కాలు చూడు కాలన్నమ్మ కాలుకి ఉండ గజ్జల చూడు ఓ ముత్యా నే మునుపుటి వాళ్ళలో లేనా మామా చేయి చూడు చేయఅందము చూడు చేతికి ఉన్న గాజులు చూడు చేయి చూడు చేయఅందము చూడు చేతికి ఉన్న గాజులు చూడు ఓ మామా
చూడు చెయ్యన్నమ చూడు చెయ్య చూడు చెయ్యన్నమ చూడు చేతిని ఉండగా చూడు చూడు బాబూత్యా నే మునుపుటి వలలో లేనా మామా మామా నా పక్కన హాయ్ మామా నా పక్కనుంటే నాకెంత ప్రేమగా ఎంత హాయిగా ఉంది మామా నా పక్కనుంటే
మామ అది కూడా ఇంట్లోనే ఉట్లో మట్టి పిడతలో ఉండే కానీ పోసుకొని తాగి అడవికి పోయి తంగడి జగ్గొట్టుకురా మామ. సరే ఇంటికాడ జాగ్రత్త. మామ ఇది తోలే అవుతుంది మామ. ఏది మై తోలా మరి ఆ తోలే అవుతుంది మామ. ఏది రెడ్డి గారిది మరి ఈ తోలే అవుతుంది మధ్యలోది రమణారెడ్డి గారిది అంకిరెడ్డి గారిది. అదేది మాకు కొద్దిగా బెజ్జ పడింది అది మామ. ఏమండి మామ నేను అడిగి పోతానండి హుషారుగా. చిత్తూరు చిన్నదాన చిత్తూరు చిన్నవాడా స్వామి అట్టి పుణ్యక్షేత్రములు ఎప్పుడు చూడగలను స్వామి? నాయనా సిద్ధ, అట్టి పుణ్యక్షేత్రములు చూడవలేనన్నా మన శరీరంలో లోచూపు చూసిన చూడగలము నాయన. అది ఎట్లు సాధ్యము స్వామి? బుధస్థానమున ఆధార చక్రమున గణపతి కలుడు. స్వాదిష్ట గమ్యస్థానమున స్వాదిష్టనామ చక్రమున పరమేష్టియుండును. నావి స్థానమున మునిపూర్వక చక్రమున శంకరుడుండును. కంఠస్థానమున విశుద్ధనామ చక్రమున జీవుడుండును. భూమధ్య స్థానమున జ్ఞాన చక్రమున పరమాత్ముడుండును. కపాలస్థానమున కోటి సూర్యమండల ప్రభావం ఎలుగుండుచుండును నాయన. ఆ సద్గురుమూర్తి కలడు నాయన. నాయన సిద్ధ స్వామి, ఇప్పుడు ఒక వింత జరగబోతున్నది, మనం వెళ్ళి వచ్చినాం పద. అలాగనే స్వామి. ఏంది చెప్పుకునేది? దేవుళ్ళు మళ్ళా ఉంటే ఈ జనాలందరూ ఎదిగా దేవుళ్ళు గడిపోయేదే. చూస్తా కోచ్ చూస్తా. ఇంటికాడ మా ఆడవాళ్ళు బాగా నిద్రపోతుంటది, దానికి వస్తా. కోచ్ దేవుళ్ళు చూస్తా. నేను మా ఆడవాళ్ళు సర్కానికి వెళ్ళిపోతా. ఎల్లెందు భలే జోరుగా ఉన్నావా? చాలా టైం అయిందిలే. మయ్యి కోరుకున్నాడు కొండారెడ్డి మయ్య. మావా ఏది నా కోసం ప్రేమగా ఒక పాట పాడు మావా.
నాకు బాగా నిద్ర వస్తుంది మామ, నేను పడుకుంటాను. ఏది మా మామ పాడతాను, నేను పాడిన పాట. మావా రేయి మించే నోయి మామా మాటలైనే నా ముత్తిని చేతులార చంపుకుంటేనే తెలుస్తా. ఓయ్ మాయగరు రా బయటికి, నీ అంత తేలుస్తా. ఎవరు నాయన ఏమనుకున్నావు? నేనా ఈ ఊరికి ఎట్టికన్నా స్వామి. అయ్యో ఏమనుకున్నావు? ఇందాక సిద్ధయ్య చెప్పిన మాటలు చేతలారా నా ముత్తిని ఇంటికి పోయి నా ముత్తిని సావదనుకున్నా స్వామి. చంపుకున్నా సాములేరు లేరు. అయ్యయ్యో అంత పని చేసినా ఆ దేవుడు నీకు కనిపించలేదా? ఆడుంటే కదంటే కనిపించను. నాయనా కక్క, నీ భార్యని ఎక్కడ కోసితూ అక్కడికి వెళదాం పదా. అరే రండి త్వరగా, ఇదే నా గుడిసా. స్వామి బతికిస్తావా? నాయనా కక్క బాధపడకము, భయపడకము. నాయనా సిద్ధా, నాయనా సిద్ధా, నీవును కూడా పరికించి చూడుము. నాలుగు దళముల మధ్య వినాయకుడుండును, ఆరు దళముల మధ్య బ్రహ్మము నిలచియుండును, బ్రహ్మ ఎనిమిది దళముల మధ్య ఈశ్వరుడుండును, ఈశ్వరుడు 12 దళముల మధ్య విష్ణుమూర్తి సదా వెలుగొండుచుండును, విష్ణుమూర్తి. హరి ఓం నమః శివాయ, హరి ఓం నమః శివాయ, హరి ఓం నమః శివాయ, హరి ఓం నమః శివాయ. నాయన కక్కలేము, నీ భార్యను పిలువము. ముత్తయ్ లేవా? హలే అబ్బా ఎంత నిద్రపోయి లేసాను మావా. ఎదురుగాది ఏం కాదు కానీ ఆ బెమ్మగారు స్వామి దేవుడు వచ్చి బతికిచ్చిండి. మామ దండం పెట్టి మామ. దండాలు స్వామి దండాలు. మావా మనకి పెళ్ళయి సుమారుగా 20 సంవత్సరాలు మన పిల్లలు లేరు మావా. నీ వల్ల ఎట్ట కలిగ యోగం మనకి ఎట్ట కనపడలా. స్వాములను అడిగి ఒక కోణ దేశం అడుగు మావా. స్వామి మాకు పెళ్ళి 7 ఏళ్ళు స్వామి, ఫీజు లేదు, ఒక నలుసు లేదు స్వామి, కోణం దయచేసాము. నాయనా కక్క, నీవు యమధర్మరాజు, నీ భార్య శ్యామలాదేవి, నీకు పుత్ర సంతానం ఇచ్చాను, నీకు శుభము కలుగాక. స్వామి